హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సర్వేయింగ్ అండ్ పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ తెలుసుకుందాం. సర్వేయింగ్ అంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఏ ప్లాంట్, relative position of a point on above or below the surface of the earth by taking linear and angular measurements. లీనియర్ మెజర్మెంట్స్ ద్వారా కానీ యాంగులర్ మెజర్మెంట్స్ ద్వారా కానీ మనం ఎర్త్కి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ పాయింట్స్ని పైన కానీ ఎర్త్ కింద కానీ తీసుకొని మనం కన్సిడర్ చేసి దాని ఆ ఏరియాని సర్వే చేయడాన్ని మనం సర్వేయింగ్ అంటారు. సర్వేయింగ్ ఒక పర్టికులర్ ఏరియాని మెజర్ చేయడం కోసం దానికి రిలేటివ్ పొజిషన్స్ పైన కానీ కింద కానీ పాయింట్స్ తీసుకొని లీనియర్ మెజర్మెంట్స్ ద్వారా కానీ యాంగులర్ మెజర్మెంట్స్ ద్వారా కానీ మనం సర్వేయింగ్ అనేది చేస్తాము. పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ అంటే సర్వేయింగ్ మెయిన్ పర్పస్ ఏంటి? ద మెయిన్ పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ ఈజ్ టు ప్రిపేర్ ఏ ప్లాన్ ఆర్ మ్యాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ మెజర్మెంట్స్. మనం తీసుకున్న మెజర్మెంట్స్తోనే ల్యాండ్కి రిలేటెడ్ పొజిషన్స్లో తీసుకున్న మెజర్మెంట్స్తోనే ఒక ప్లాన్ కానీ మ్యాప్ కానీ మనం రెడీ చేయడం కోసం మనం ఈ సర్వేయింగ్ అనేది చేస్తాము. ప్లాన్ అంటే ఇంజనీరింగ్ సర్వేయింగ్లో మనం ఏం చేస్తాం, ఒక బిల్డింగ్ ప్లాన్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఆ ఏరియాని మనం సర్వే చేయడం, దాన్ని ప్లాన్ ఇవ్వడం కోసం మనం సర్వే చేస్తాం. నెక్స్ట్ మ్యాపింగ్ అంటే మనము చాలా ఏరియాస్లో ఒకవేళ మనము ఒక టోపోగ్రఫికల్ మ్యాప్ అనేది రెడీ చేయాలనుకో, అక్కడున్న హిల్స్ ఏంటి, రివర్స్ ఏంటి, ఫారెస్ట్స్ ఏంటి అన్నీ అక్కడ ఫస్ట్ మనం సర్వే చేయాలి. చేసిన తర్వాత వాటిని బట్టి మనం ఆ సర్వే ద్వారా వచ్చిన డేటాని బట్టి మనం ఒక మ్యాప్ని అనేది రెడీ చేస్తాం. ఇలా మ్యాప్స్ని అండ్ ప్లాన్స్ రెడీ చేయడం కోసం ఫస్ట్ మనం సర్వే చేయాలి. సర్వే అనేది మెయిన్ పర్పస్ యూజ్ అవుతుంది. టు ప్రిపేర్ ఏ మ్యాప్ ఆఫ్ కంట్రీ ఆర్ స్టేట్. ఒక కంట్రీ మ్యాప్ని కానీ స్టేట్ మ్యాప్ని కానీ మనం ప్రిపేర్ చేస్తున్నాం. అప్పుడు షోయింగ్ ద డీటెయిల్ లొకేషన్ ఆఫ్ సిటీస్, అక్కడున్న సిటీస్, టౌన్స్, విలేజెస్, మేజర్ రోడ్స్, బౌండరీస్ ఆఫ్ ద ఏరియాస్ అన్నీ మనం అనేది ఆ మ్యాప్లో చూడడానికి మనం మ్యాప్ని ప్రిపేర్ చేస్తున్నట్టే ఫస్ట్ మనం ఇవన్నీ అక్కడ సర్వే చేయాలి. ఏమేమి విలేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయి, ఏమేమి టౌన్స్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం సర్వే చేసిన తర్వాత ఆ డేటాని బట్టి మనం కంట్రీ మ్యాప్ని కానీ స్టేట్ మ్యాప్ని కానీ మనం ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ టు ప్రిపేర్ ఏ టోపోగ్రఫికల్ మ్యాప్. టోపోగ్రఫికల్ మ్యాప్ని ప్రిపేర్ చేయాలంటే విచ్ షోస్ ద హిల్స్, వ్యాలీస్, రివర్స్, ఫారెస్ట్ అండ్ ఎక్సెట్రా ఆఫ్ ద కంట్రీ. మనం టోపోగ్రఫికల్ మ్యాప్ని ప్రిపేర్ చేయాలంటే అక్కడ ఏమేమి షో చేస్తుంది? అది హిల్స్, వ్యాలీస్, రివర్స్, ఫారెస్ట్స్ అండ్ ఎక్సెట్రా ఆఫ్ ద కంట్రీ. ఆ కంట్రీలో ఉన్న అన్నిటిని మనం షో చేస్తుంది. టు ప్రిపేర్ ఏ కడస్ట్రల్ మ్యాప్ని ప్రిపేర్ చేయాలంటే షోయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ హౌజెస్ అండ్ అదర్ ప్రాపర్టీస్. అంటే మనకు ప్లాట్స్ తీసుకుంటాం కదా, అదర్ ప్రాపర్టీస్ అండ్ మనకు హౌజెస్ అనేది ఈ కడస్ట్రల్ మ్యాప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టు ప్రిపేర్ ఏ జియోలాజికల్ మ్యాప్ షోయింగ్ ద ఏరియాస్ ఆఫ్ ఇంక్లూడింగ్ అండర్ గ్రౌండ్ రిసోర్సెస్. మనకు జియోలాజికల్ మ్యాప్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే అండర్ గ్రౌండ్ రిసోర్సెస్లో వాటర్ కానీ సంథింగ్ ఏమున్నా కానీ అండర్ గ్రౌండ్ రిసోర్స్లో మనం ఈ జియోలాజికల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. టు ప్రిపేర్ ఏ ఆర్కియలాజికల్ మ్యాప్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. టు ప్రిపేర్ ఏ మిలిటరీ మ్యాప్ షోయింగ్ ఏ రోడ్స్, రైల్వేస్, కమ్యూనికేషన్స్ విత్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మనం ఈ మిలిటరీ మ్యాప్ ద్వారా మిలిటరీ మ్యాప్లో ఏం షో చేస్తామో రోడ్స్, రైల్వేస్, కమ్యూనికేషన్స్ విత్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. టు ప్రిపేర్ ఏ కాంటూర్ మ్యాప్ టు డిటర్మైన్ ద కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్. మనం కాంటూర్ మ్యాప్స్ని ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ కాంటూర్ లైన్స్ అవన్నీ డ్రా చేయాలంటే మనకు కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ. ఇంకా ఎకనామికల్ రూట్ ఫర్ రోడ్స్ అండ్ రైల్వేస్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ టు ప్రిపేర్ ఏ ఇంజనీరింగ్ మ్యాప్ డీటెయిల్ ప్లాన్స్. ఇంజనీరింగ్ మ్యాప్లో మనం ప్రిపేర్ చేయడానికి మనం ఏమేమి చూడాలి? ప్లాన్స్, సెక్షన్స్ ఆఫ్ ద వేరియస్ ఇంజనీరింగ్ వర్క్స్ సచ్ యాజ్ ద రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్, డ్యామ్స్, ఇరిగేషన్, కెనాల్స్ ఎక్సెట్రా అన్నీ మనం ఇంజనీరింగ్ మ్యాప్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము. ఈ ఇంజనీరింగ్ మ్యాప్స్ని మనం ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఈ ఏరియాస్ అన్నీ మనం ఎక్కడెక్కడ ఉన్నాయి, రోడ్స్ ఎక్కడ ఉన్నాయి, రైల్వేస్ ఎక్కడ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఎక్కడ ఉన్నాయి, డ్యామ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇరిగేషన్ వాటర్ ఎక్కడ ఉన్నాయి అన్నీ మనం ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ మనం సర్వే చేయాలి. సర్వే మెయిన్ పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ అనేది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.